Well, we have live from Rajana Sisila district where a BJP leader Bandi Sanjay addresses media. Let's have a look on it. 2500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవే జరిగాయి, పనులు జరిగాయి. 2500 కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి. ఈ 2014 నుంచి నిన్నటి వరకు 5100 కిలోమీటర్లు వర్క్ చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 60 సంవత్సరాలు జరిగింది 2500 కిలోమీటర్ రోడ్లు వేసారు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాలు 5000 కిలోమీటర్ల పైగా వేసాం రోడ్లు వేసినాం మేము. ఈ రోడ్లు కాదు, అభివృద్ధి కాదు. ఇది మళ్ళీ ఏమంటారు, మేము పన్ను కడుతున్నాం, పన్ను జలగలి ముట్ట కొడుతున్నావా? మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా. రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు కదా. మరి ఏమైంది? రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను ఏమైంది? మరి కేసీఆర్ అప్పు చేసినారు. కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తున్నారే మీకు ఓట్లు వేసిరించడం. మళ్ళీ మీరు వచ్చే అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. కానీ అదేమంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది లెక్క ప్రజలు చేర్చుకునే పరిస్థితి వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. 1400 మంది బలిదానం అయిపోయారు. ఇలా వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. లక్షల మంది లాఠీ దెబ్బతిన్నారు, జైలుకు పోయారు. 13 లక్షల మంది ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కి సకల జనుల సమ్మె చేశారు, మెరుపు సమ్మె చేశారు. వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మన రాష్ట్రం మనకు వస్తే మన డిమాండ్లు వస్తే మన పాలన మనం సాధించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మూర్ఖుడి చేతిలో పెడితే ఆ మూర్ఖుడి పాలన భరించలేక మీ చేతిలో పెడితే ఆ మూర్ఖుడికి మూర్ఖుడైపోయారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడింది. నిన్న గాడిది గుడ్డు పెట్టుకున్నారు, ఇలా ఏమిచ్చారు? గాడిది గుడ్డు పిడిస్తున్నారు మీరు. ఇలా నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిర్రు, సంవిధాన్ బుక్ చేత పట్టుకున్నారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధాన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ప్రజలను మేము సమీకరిస్తాం, బహిరంగ సభ మేము పెడతాం. దానిలో ప్రజల సమాధానాలకు క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఆపై ఎలక్షన్ వచ్చారు, ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు, గాడి గుడ్డు చూపెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అవతలైనా అరే కేంద్రాన్ని పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకట గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి. అంతకుముందు రైల్వే మిషన్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. అన్న బదాలే. నిన్నొక మంత్రి రాసిండు, ఏది ఈ రాజీవ్ రహదారి. ఆయన హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి. ఇదే కేంద్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి నిర్మిస్తలేదట. ఎంత జూటా మాట్లాడంటే, రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, దాన్ని పామునక వంకర తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలట. ఏమైంది పేపర్? ఇప్పుడు 2022లో మీ పేపర్ చూపడతారండి మీకు.
2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సార్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది బీఓటీలో ఉన్నది. మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు 2036 వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు రాసిచ్చిర్రు. ఆ కాంట్రాక్టర్ హాజరు ఉన్నప్పుడు మేము చేయలేము, ఎట్లా చేస్తాం, మనము చేయరాదు కదా. మీరు ఆ కాంట్రాక్టర్ కు ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి. మీరు ఆ కాంట్రాక్టర్ ఒప్పించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు చెల్లించాల్సినటువంటి బిల్లును పేమెంట్ చేసుకుంటారా, ఏం చేసుకోండి. మొత్తం క్లారిటీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్ధము. 4 లైన్స్ 6 లైన్స్ నిర్మించడానికి మేము సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా 2022లోనే ఉత్తర్వులు ఇచ్చింది. వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ కున్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా? మీరు కాంట్రాక్టర్ కింద ఒప్పందం వివరించుకోకుండా రోడ్ ఎట్లేస్తారు? అనుమతులు ఎట్లా వస్తాయి? రేపు ఇవ్వన్నారు లెటర్